దశావతారం చివరి అవతారం. ఆ చెట్టు మన కల్కి సినిమాలో మనం చూడవచ్చు. శంబల యొక్క అత్యంత పవిత్రమైన చెట్టు. దీని కింద కల్కి జన్మించబోతున్నాడు. అశ్వత్థామను శివుని స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆయన నుదుటిపై 3 రేఖలను మనం చూడవచ్చు. దీనిని వికుంద్ర తిలకం అని పిలుస్తారు. భూమాత గర్భం నుంచి భూమి పుట్టనుంది. ఒక యుగం ముగుస్తుంది. ఒక కొత్త శకం పుడుతుంది. యుగ యుగాలుగా చెప్పబడుతున్న ధర్మానికి సంబంధించిన కథ. కురుక్షేత్ర భూమిపై మొదలైన కథ. మహాభారత యుద్ధం చివరి రోజున ఇచ్చిన శాపం. కల్కి సినిమా తర్వాత అశ్వత్థామ కల్కి కథ ఇది. ఈ కథనం ఎంతవరకు నిజమో అందరూ తెలుసుకోవాలి. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సిద్ధాంతాలు. వీటన్నిటిలో మహాభారతంలోని కొన్ని భాగాలు. దీని గురించి చాలా తక్కువ మంది తెలుసుకుని వస్తున్నాడు. అహుదమజ్ద, రుద్ర చక్రం, దశావతారం చివరి అవతారం. సినిమా మొదట్లో రూమి దేవుడి కల్కి రాక గురించి చెప్పడం జరుగుతుంది. 4 పేర్లను తీసుకుని అందరూ ఒకటే అన్నారు. చీకటిని ఎవరిని నాశనం చేస్తారు? అహుదమజ్ద అంటే ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. కానీ రుద్రచక్రం కల్కి ఎలా పుట్టాడో మనకు తెలుసు. రుద్రచక్రం అంటే శంభల, చివరి రాజు అని అర్థం. కల్కి పుట్టిన ఆ నగరం శంభల. హిమాలయాల మధ్యలో ఒక స్థలం ఉంది. ఆ వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. జ్ఞానం, ఆధ్యాత్మికత యొక్క అత్యున్నత పరిమితి ఎవరు దాటగలుగుతారో వారు మాత్రమే దాన్ని కనుగొనగలరు. కొంతమంది శంభలను భూమిపై స్వర్గంగా చూస్తున్నారు. కాబట్టి ఈ స్థలం భూమిపై లేదు అని కొందరు అంటున్నారు. కానీ అది వేరే కోణంలో ఉంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు మాత్రమే ప్రయాణించే స్థలం అది. ఇక్కడ నివసించే ప్రజలు తమ ఆధ్యాత్మిక శక్తితో ఏ రూపాన్ని అయినా వాళ్ళు తీసుకోవచ్చని నమ్ముతారు. వారు ఎక్కడికైనా ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. శంభల రహస్య ప్రదేశం. దాని పేర్లు చాలా ఉన్నాయి. దీనిని 1000 పేర్ల భూమి అని కూడా పిలుస్తారు. పరిశోధనను విశ్వసిస్తే గనుక హిమాలయాలు అటువంటి ప్రదేశమే. ఇది ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడలేదు. శంభల వాటిలో ఒకటిగా మాత్రమే పరిగణించబడుతుంది. అందరూ ఈ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చిన వారే. కానీ శంభల ఇప్పటికీ లోతైన రహస్యం. ఈ శంభల రహస్యం అశ్వత్థ వృక్షం శంభల యొక్క అత్యంత పవిత్రమైన చెట్టుగా చెప్తున్నారు. దీని కింద కల్కి భగవానుడు పుట్టబోతున్నాడు అని చెప్తున్నారు. కల్కి సినిమాలో మనం చూస్తే ఈ చెట్టు కల్కి పురాణం ప్రకారం అప్పుడు కల్కి విష్ణుయాస మరియు సుమతి వంశంలో పుడతాడని వివరించారు. ఖరగ్ అశ్విని నక్షత్రం కల్కి సినిమాలో చెప్పిన రోజు 6000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడగలిగే రాష్ట్రం. 6000 సంవత్సరాలలో అత్యంత చీకటి రోజు. ఖరగ్ అంటే అగ్నితో చేసిన కత్తి అని అర్థం. కానీ వాస్తవానికి అశ్విని నక్షత్రం మన జ్యోతిష్యంలో ఒక సాధారణ భాగం. అది మెష్ గుర్తుతో కనిపిస్తుంది. మార్చి, ఏప్రిల్లో మాత్రమే ఈ నక్షత్రం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది శక్తి మరియు వైద్యం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ నక్షత్రం యొక్క ప్రతినిధి గుర్రం అని చెప్తారు. ఇది కల్కి వాహనం అని కూడా చెప్తారు. అందుకే చాలా మంది నమ్ముతారు కల్కి అవతారం అశ్విని నక్షత్రంలో పుడుతుంది అని. కల్కి పురాణం ప్రకారం కల్కి వైశాఖ 12వ రోజున జన్మిస్తారు. ఇది ఏప్రిల్ మరియు మే మధ్యలో వస్తుంది. ఈ 2 రోజుల మధ్య కొన్ని రోజుల తేడా ఉంది. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత అది సాధ్యమేనా? ఒక్క క్షణం ఉంటుంది. వైశాఖ మాసంలో అశ్విని నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది? గురువు ద్రోణుని కొడుకు, శివుని భాగము అశ్వత్థామ, శ్రీకృష్ణునిచే శపించబడినవాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఇది కూడా ఒకటి. సినిమా మొదటి సన్నివేశం అశ్వత్థామ ఒక గట్టి మొక్కను తీసుకుంటాడు. దానిని ఆయుధంగా మారుస్తుంది. అది వేదవ్యాస మహాభారతంలో అదే జరిగింది. అర్జునుడు కాకుండా అశ్వత్థామ ఒక్కడే ఉన్నాడు. బ్రహ్మాస్త్ర జ్ఞానం కలిగినవాడు. అతడు యోధుడు. బ్రహ్మాస్త్రాన్ని ఎవరు దేనికైనా ఉపయోగించేవాడు. అయితే ఈ బ్రహ్మాస్త్రం వల్ల పాపం చేశాడు అతను. అందుకే శ్రీకృష్ణుడు స్వయంగా అతన్ని శపించాడు. అశ్వత్థామ కథ మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సినిమాలో మనం చూస్తాం అతని శాపం తర్వాత అశ్వత్థామ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను బలహీనంగా మారాడు. అతని ముఖంలో చాలా గాయాలున్నాడు. దాడి చేసినప్పుడు చాలా గాయపడ్డాడు. కానీ వెంటనే అతను తన రత్నాన్ని పొందాడు. అతని గాయాలన్నీ మానిపోయాయి. ఆ తర్వాత ఏదైనా దాడి ప్రభావం అతనిపై ఏమాత్రం చూపించదు. అది శివరత్నం యొక్క అద్భుతం. ఈ శివుడు అతనికి ఒక వరంగా ఇచ్చాడు ఆ రత్నాన్ని. అటువంటి దివ్యశక్తి దానిపై ఏ ఆయుధం కూడా పనిచేయదు. వ్యాధి కూడా, దుష్టశక్తులు కూడా, ఆకలి, దాహం అనేవి ఉండవు. అశ్వత్థామకు ఏది హాని కలిగించదు. శివపురాణం ప్రకారం అశ్వత్థామను శివుని స్వరూపంగా భావిస్తారు. అందుకే అతని నుదుటిపై 3 గీతలు ఉన్నాయి. ఆ తిలకం శివుడు తన నుదుటిపై పెట్టుకుంటాడు. మీరు జాగ్రత్తగా చూస్తే సినిమాలో కూడా అశ్వత్థామ తలపై మీరు త్రికుంద్ర తిలకము గమనించవచ్చు.
అశ్వత్థామ అతను 8 అడుగుల ఎత్తున్నాడని చెబుతారు. కానీ మహాభారతంలోని సన్నివేశాలలో అతను కృష్ణుడు లేదా అర్జునుడి ముందు ఉన్నప్పుడు అతని ఎత్తు సాధారణంగానే కనిపిస్తుంది. స్కంద పురాణం ప్రకారం యుగాలు గడిచే కొద్దీ వ్యక్తి యొక్క పొడవు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే అశ్వత్థామ ద్వాపర యుగానికి చెందినవాడు. అతని ఎత్తు ఎక్కువగా చూపించారు. మరి ఈ సినిమాలో ప్రత్యేకత ఇదే అనే విషయాలను ఎంత చక్కగా చూపించారో. సూర్యపుత్ర అంగరాజు కర్ణుడు, అతనే భైరవ అని కూడా శివుని స్వరూపం కాలభైరవుడిగా మనం భావిస్తాం. కాశీకి రక్షకుడు. అదే సమయంలో అది ఆయన జన్మ వృత్తాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అతను ఒక బుట్టలో దొరికాడు. అతనికి ఎప్పుడు అతని శరీరం చుట్టూ ఒక రక్షణ కవచం చుట్టూ ఉంటుంది. అతని శరీరంలో అది ఒక భాగం. అశ్వత్థామ ఇది బ్రహ్మదేవుని గాంధీవం. వ్యతిరేకత అసాధ్యం. గాంధీవాన్ని మోసే అర్జునుడు మహాభారతంలోని వీర యోధులలో తన గాంధీవం నుండి అతి పెద్ద యోధులను ఓడించాడు. దాంతో అర్జునుడు పోరాడగలడు. మహాభారతం ప్రకారం ఈ గాంధీవాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ తర్వాత అది వరుణదేవుని ఆయుధంగా మారింది. అర్జునుడు అది గ్రహించాడు. దాంతో పాటు తనకి అక్షయ తార్కాష్ అని అమ్ముల పొది తనకి లభించింది. అందులో ఉన్నటువంటి బాణాలు ఎప్పటికీ అంతం కావు. మహాభారత యుద్ధంలో గాంధీవాన్ని మోసే అర్జునుడు సూర్యపుత్రుడు కర్ణుడు పరశురాముని శిష్యుడు. ఇతని చేతిలో విజయధనుస్సు. ఆ విల్లు శివుడు స్వయంగా ఉపయోగించాడు. త్రిపురాసురుడిని అంతం చేయడానికి దాంతో పరశురాముడు 21 మంది యోధులను హతమార్చాడు. ఆ విల్లు దేని ముందు ఎవరూ గెలవలేరు. కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా వివరించాడు. అగ్నిదేవుని రథం బ్రహ్మదేవుని విల్లు. ఆ యోధుడు తన రథాన్ని తీసుకెళ్లగలిగితే 2 అడుగులు వెనక్కి వేసినప్పుడు అది ఎంత శక్తివంతంగా మారుతుందో సినిమాలో చూడవచ్చు. అర్జునుని యుద్ధాన్ని సూచిస్తుంది. ఇంద్రదేవుడు మరియు సూర్యదేవుని మధ్య యుద్ధం జరుగుతుంది. ద్వాపర యుగంలో అర్జునుడు కరుణుడు, ఇప్పుడు కలియుగంలో అశ్వత్థామ. వారి విల్లు యుద్ధంలో ఉపయోగించబడుతుంది. సినిమాలో చూసాం ఎలా సుప్రీం యాస్కిన్ అర్జునుని గాంధీవాన్ని కైవసం చేసుకున్నాడు. సులభంగా దీనికి ఒక కారణం ఉంది. అర్జునుడు గాంధీవం మనకు తెలుసు, బ్రహ్మదేవుని సృష్టి అది. కానీ కల్కి పురాణం ప్రకారం కాళీ సృష్టి కూడా బ్రహ్మదేవుడే అని నమ్ముతారు. బ్రహ్మదేవుని శరీరం యొక్క తదుపరి భాగం నుండి ధర్మం మరియు మంచితనం యొక్క సృష్టి అనేది జరిగింది. అతని వెనక నుండి చివరి భాగం వరకు అధర్మం మరియు చెడుతనమే తాండవిస్తుంది. అర్జునుడి గాంధీవాన్ని ఎత్తుకున్నాడు. అది చాలా సులభంగా. సినిమా మధ్యలో మనకి సుప్రీం యాస్కిన్ డైలాగ్ చాలా మారిపోయింది. ఒకసారిగా జగన్నాథుని పేరు ఇక్కడ మనకి వినిపిస్తుంది. యాదృచ్ఛికమే కాదు ఇది. కల్కి పురాణం ప్రకారం శివాజీ పోరాటం జరిగిన ప్రదేశం ఇది. కాళీ మరియు కల్కి అవతారం జరగబోతుంది. ఆ ప్రదేశం జగన్నాథం పూరిలో ఉంది అని చెప్తున్నారు. జగన్నాథుని ప్రస్తావనని మనం ఈ విధంగా ఊహించుకోవచ్చు కూడా. అందులో ఆ శీరం మరేదో కాదు, భగవంతునిలో ఒక భాగం అని చెప్తున్నారు. బ్రహ్మ పదార్థం ఇది. జగన్నాథ పూరిలో ఇది. అది శ్రీకృష్ణుని గుండె చప్పుడు. దీనిపై మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడగలరని మనవి. ధన్యవాదాలు.